అబ్బాబా ఈ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడేమో నా దుంప దించేస్తున్నాడు. ఎవరు ఈ టైంలో ఫోన్ చేశారు? హలో, నమస్తే రెబల్ స్టార్ గారు, నేను మీ రెబల్ అభిమానండి, భీమవరం నుండి మాట్లాడుతున్నా. చెప్పవయ్యా, అక్కడ అందరూ బాగున్నారా? మేం బాగానే ఉన్నామండి బాబు, కానీ మాకొకటి వెలితిగా ఉందండి. వెలిత ఏంటయ్యా అది? ప్రభాస్ గారి పెళ్ళే త్వరగా చెయ్యండి సారు. ఇక్కడ రెబల్ ఫ్యాన్స్ వెయిటింగ్. మా నాన్న మీ ఫ్యాన్స్, నేనేమో ప్రభాస్ గారి హార్డ్ కోర్ ఫ్యాను. మా అమ్మ ఇప్పుడు బుల్లి ప్రభాస్ ఎప్పుడు వస్తాడని అడుగుతుంది సారు. మీరే చెప్పండి న్యాయం. అదే నీ బాధ. నేను ప్రభాస్ తో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేస్తాలేవయ్యా. మీరు లేట్ చేస్తే బాగోదండి. ఎక్కడ పెచ్చ పెచ్చగా ఎదురు చూస్తున్నావు రాజు గారు. నీ దుంప దగ్గ. అలాగే లేవయ్యా. పెట్టండి పెళ్లి చూపులు, చూడండి ముహూర్తాలు, ఫిక్స్ చేయండి తాంబూలాలు, మోగించండి బాజాలు, పేల్చండి టపాసులు, చేసుకోండి సంబరాలు. ఈ హడావిడి ఏంటా అని అనుకుంటున్నారా? అదేనండి మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం. ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్ అయింది అనుకుంటున్నారా? అవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజమే, ప్రభాస్ పెళ్లి కోసం రెబల్ స్టార్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్ళెప్పుడు, ప్రభాస్ పెళ్ళెప్పుడు అని మా ఛానల్ కి కాల్ చేసి నానా హైరాణ చేస్తున్నారు. ఈ విషయమై మా రిపోర్టర్ సిద్ధంగా ఉన్నాడు. ఓవర్ టు హడావిడి రావు, మొగల్తూర్. ప్రభాస్ పెళ్లి కోసం నా ఎల్ది ఈ మీడియా వల్ల హడావిడి అంతా ఇంత లేదుగా. చెప్పండి, మీరు ప్రభాస్ బంధువులని విన్నాం. అసలు ప్రభాస్ మీకేమవుతాడు? ఏమవుతాడంటే ప్రభాస్ గారి ముత్తాత, మా ముత్తాత స్వయాన వేలు విడిచిన మేనత్తకి తమ్ముడి వియ్యపురాలి బామ్మర్ది రెండో బారికి బాబాయ్ అవుతాడండి. అంటే అంటే అది చాలా చాలా దగ్గర బంధం అన్నమాట. దగ్గరంటే మామూలు దగ్గర కాదండి. ఇప్పుడు భూమికి చంద్రుడికి ఉన్న దగ్గర ఎంతో అంత దగ్గరండి. ఓహో, అయితే చాలా దగ్గరే. మరి మీతో ప్రభాస్ ప్రభాస్ ఎలా ఉంటాడు? ఇప్పుడు ప్రభాస్ మన మొగల్తూరు వచ్చాడు అనుకోండి, సపోజ్. వచ్చేటప్పుడు హాయ్ అంటాడండి, అలాగే వెళ్ళేటప్పుడు బాయ్ అంటాడండి. శనీశ్వర్, ఇది చాలా చాలా బ్రేకింగ్ న్యూస్. ఎక్స్క్లూజివ్ గా ఇది మన ఛానల్లో మాత్రమే. ఇప్పుడు చెప్పండి ప్రభాస్ గురించి, ఇప్పుడు చెప్పండి. చెప్పేదే ఉందండి, మా ప్రభాస్ కి త్వరగా పెళ్లి చేయాలి. మేము చుట్టాలమే కదండి. మా వాళ్ళు చాలా మంది ప్రభాస్ కి పిల్లనివ్వాలని వేరే సంబంధాలు కూడా చూడలేదండి బాబు. ఆయన పెళ్లి చేసుకోవాలి కదయ్యా, ఆయన పెళ్లి చేసుకోవాలి కదా. రేపు ఎప్పుడైనా ప్రభాస్ మా చుట్టాల పిల్లలే చేసుకుంటాను అన్నాడు అనుకోండి, మరి మా పిల్ల రెడీగా ఉండాలి కదండి. అందుకే ఓ 10 ఏళ్ల నుండి మా చుట్టాల ఆడపిల్లలు అసలు పెళ్లిళ్ళే చేసుకోవడం లేదండి. ప్రభాస్ పెళ్ళేమో కానీ మీరు చెప్పే మాటలకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఇక్కడ టీవీ చూస్తున్న నాకు కూడా బీపీ లేస్తుంది. నా యాల్ది వీడు పెళ్లి చేసుకోకుండా ఎంత మందిని బాధ పెడుతున్నాడు. ప్రభాస్, మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం. ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్ అయింది అనుకుంటున్నారా? A few minutes later. హలో మిస్టర్ కృష్ణం రాజు గారు. నమస్తే మోడీజీ. మీ ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పుడే టీవీలో చూస్తున్నాను. మీరు కూడా చూసారా మోడీజీ? ఇదిగో రాజు గారు, మీ వాడికి బయట ఎక్కడ సంబంధం చూడకండి. వాడు అసలు పెళ్లి ఊసే ఎత్తడం లేదు, ఇంకా బయట లోపల ఏముంటుంది మోడీజీ? మా చుట్టాల అమ్మాయి ఇక్కడ గుజరాత్ లో ఉంది. హర్యానా జిలేబీలా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లని చేసుకోవాలి. అవసరమైతే మా ప్రధాని పదవి కట్నం కింద ఇస్తాను. సరేనా రాజు గారు? సరే మోడీజీ. మీరు ఒప్పేసుకున్నారు, ఇక ముహూర్తాలు పెట్టించడమే లేటు. అది మావాడు అసలు మీ వాడు ఇక నుండి మావాడు. అబ్బా, ఈ మోడీ భలే బుక్ చేశాడే. ఇప్పుడు అర్జెంటుగా ప్రభాస్ ని పెళ్లికి ఒప్పించాలి. ప్రభాస్, నీ కసరత్తుల తర్వాత నీకు కత్తి లాంటి సంబంధం వచ్చిందిరా. అబ్బా పెదనాన్న, ఆ సంబంధాలు తేగు. అయినా నేను చిన్నపిల్లని, ఇప్పుడే నా పెళ్ళి. అప్పుడేంట్రా, హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నావు. అదేంటి పెదనాన్న, నేను మీ అందరూ నరకంలో పడమంటా? నరకం కాదురా, స్వర్గం. సాక్షాత్తు ప్రధాని నీకు పిల్లనిస్తా అంటున్నాడు రా. పిల్లతో పాటు ప్రధాని పదవి కూడా ఇస్తానంటున్నాడు. అయ్యి బాబోయ్, నా మీద పెద్ద స్కెచ్ వేసావు పెదనాన్న. ఇది చాలా మంచి సంబంధం రా. మన రెబల్ ఫ్యాన్స్ కూడా
నీ బుల్లి బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నారా? అంటే అది నాకు నచ్చదు కదా నాన్న. నీ సంబంధం కాకపోతే ఇంకోటిరా, నువ్వు చేసుకోవాలి కానీ నా యాల్ది స్వర్గంలో ఉన్న రంభా ఊర్వశిని బెదిరించి పిలిపించి నీకిచ్చి పెళ్లి చేస్తారా? అయ్యి బాబోయ్, అంత పని చేయకపోతే నాన్న. ఇప్పుడు నేను సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాను. సినిమాలు ఎప్పుడు ఉంటాయిరా, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా. అయితే ఇప్పుడు ఏమంటావు? నీకు పెళ్లి చేసే వరకు ఇక్కడ నుండి కదలను అంటాను. అది కాదు పెదనాన్న డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్. నువ్వెంత ముద్దుగా పిలిచినా కాక పట్టినా ఈ కటకడాల రుద్రయ్య వినట్రా. జానకిని పిలవమంటావా? జానకి! అయ్యి బాబోయ్, ఇప్పుడు ఆ జానకి పెద్దమ్మ ఎందుకు పెదనాన్న? వద్దు. ఈ టైంలో నన్ను ఆదుకునేవాడే లేడా?